నిజంగా అసెంబ్లీకి వచ్చి కొడితే బాగుంటుంది. ఈయన మాట్లాడతాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలు, కోట్ల మంది ప్రజలు నిత్యం నిన్ను గమనిస్తూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం హామీలు ఇస్తూ ఉన్నావు, నువ్వు ఇచ్చిన హామీలే నువ్వు చేస్తా అని, నువ్వు గివి చేస్తా అని చెప్పిన మాటలు నమ్మే, మార్పు తెస్తా అని చెప్పిన మాటలు నమ్మే నిన్ను ఆడికాయలు తీసుకుపోయి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. మళ్ళీ నువ్వు కూడా కేసీఆర్ ఐటెం గర్ రాఖీ సేవంతో పోల్చిన సీఎం రేవంత్ ఐటెం గర్లకు లైకులు బాగా ఇట్లా మాట్లాడొచ్చా? ఇంత లేకిగా ఉన్నాయి ఈ మాటలు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఐటెం గర్లని, లైకులు వస్తాయని, సల్మాన్ ఖాన్ అని మీరు ఎంత ఉందంగా మాట్లాడుతూ, ఆయన ఏం మాట్లాడిండు? నేను కొడితే బలంగా కొడతా, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది, ప్రజలు మోసపోయారు, గోసపడతా ఉన్నారు అని మీ పార్టీ విధానాలను మీరు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినా, చేస్తామని చెప్పి అమలు చేయలేకపోయిన పథకాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. కొడితే బలంగా కొడతారంట, కర్ర లేకుండా సరిగ్గా నిలబడటం నేర్చుకో, అసెంబ్లీకి రా, నువ్వా మేమా తేల్చుకుందాం, కేసీఆర్ 1000 నోటు కనిపిస్తూ జైల్లో వేస్తారు. అసలు బలంగా కొడతారంట, కొట్టడో జనాలు చూసిర్రు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసిర్రు, అటు బీజేపీ పార్టీకి కూడా తెలుసు, చాలామంది మేధావులకు, రాజకీయ నాయకులకు, రాజకీయ ఉద్దండులకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ యొక్క రాజకీయ చాతుర్యం, రాజకీయ నైపుణ్యం, ఆయన చతురత, చాణిక్యుడు అంటారు ఆయనను. సో ఆయన కొడతారో ఆయనకు తెలుసు, మీకు కూడా తెలుసు. సరే, మీకు పర్సనల్గా ఏమన్నా పగలు ఉంటే, ఐ మీన్ గతంలో మిమ్మల్ని బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకుపోయి అరెస్ట్ చేసిన విషయం కావచ్చు, జైల్లో పెట్టించిన విషయం కావచ్చు, బ్యాగులు మోస్తుంటే, బ్యాగులు పంచుతుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికించుకొని బదనాం చేసింది కావచ్చు. బదనాం ఏముంది, నిజమే, అది వీడియోలే బయటపడ్డాయి కదా. అట్లాంటివన్నీ మనసులో పెట్టుకొని ఆయన ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడితే, మీ పార్టీకి సంబంధించి, మీకు సంబంధించి మీరు ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. తప్పు ఇది. కర్ర లేకుండా సరిగ్గా నిలబడటం నేర్చుకో అంటే, ఆయన చేతగాకుండా నీ వయసుకు ఆయన వయసుకు తేడా ఉంటుంది కదా. కర్ర పట్టుకొని నిలబడితే తప్పేంది? గాంధీ తాత నిలబడలేదా కర్ర పట్టుకొని? మీ మామ జైపాల్ రెడ్డి నిలబడలేదా కర్ర పట్టుకొని? రేపు సోనియా గాంధీ కూడా శాతగాని స్థితిలో కర్ర పట్టుకొని నిలబడుతుంది, కర్ర పట్టుకొని నడుస్తుంది. ఆమెకి ఇంకా ప్రజల గురించి మాట్లాడాలనే ఆ చైతన్యం, ఆ సోయి ఉంటే కర్ర పట్టుకొని పార్లమెంటుకు పోతుంది. ఆమెను కూడా అప్పుడు అట్నే అంటావా? కర్ర పట్టుకొని చక్కగా నిలబడడం నేర్చుకొని, వయసు అయిపోతుంటే, పెద్దోళ్ళు అవుతుంటే కర్ర పట్టుకొని నిలబడతారు. కాలో చెయ్యో ఇరిగినప్పుడు, శాతగానప్పుడు ఒక సపోర్ట్ కోసం ఒక కర్రను ఏదో పట్టుకొని నిలబడతారు. ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడకు. ఆయన వేసిన కుంభకోణాలు, ఆయన వేసిన మోసాలు, దాని గురించి మాట్లాడు. అది అప్పుడు నిన్ను గొప్పగా చూస్తారు. ఇట్లా కర్ర లేకుండా నిలబడు, నువ్వా రా, అసెంబ్లీకి రా, నువ్వా మేమో తెలుసు. ఎస్, ఇది బాగుంది. ఇట్లా కదా సార్ మాట్లాడాల్సింది సీఎం గారు. లైకులు ఎక్కువ వచ్చాయంట. సరే, బీఆర్ఎస్ నేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు షాద్నగర్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో నాకు కేసీఆర్కు పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చాయంట. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు పోటీ పెడితే రాఖీ సావంత్కే ఎక్కువ లైకులు వస్తాయి. అంత మాత్రాన రాఖీ సావంత్ సల్మాన్ ఖాన్ కంటే గొప్పవారు అవుతారా? 10 ఏళ్ల పాలనను జనం తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో ఉంటూ సోషల్ మీడియా లైకుల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద ఆయనకు ఫామ్ హౌస్లో ఉండి మెదడు మొద్దుబారిపోయిందన్నారు. మీకు నిత్యం ప్రజల్లో ఉండి మొద్దుబారిపోయిందా? నిత్యం దావోస్కు పోయొచ్చి మొద్దుబారిపోయిందా? అంటే ఇట్లా ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఆయన లైకుల గురించి నువ్వు లైకుల గురించి మాట్లాడు. ఆయన పరిపాలన బాగలేదన్న, నువ్వు కూడా గత పరిపాలన గురించి మాట్లాడు. అందుకే ఓడగొట్టిరని మాట్లాడు. ఆరోగ్యం గురించి, వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడొద్దు, తప్పది. సీఎం సార్ రేవంత్ అన్న, ఆయన కొడితే బలంగా కొడతారంట, కర్ర లేకుండా సరిగ్గా నిలబడేది నేర్చుకోవాలి ముందు అన్నారు. నువ్వు తూగుతున్నావా, నిలబడగలిగే పరిస్థితుల్లో ఉన్నవా అనేది చూసుకోవాలి. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, ఏబిసిడి వర్గీకరణపై మాట్లాడదాం, నువ్వా మేమా తేల్చుకుందాం. కేసీఆర్ కాలం చెల్లిపోయిన 1000 రూపాయల నోటు, ఆ నోటుకి ఇప్పుడు విలువ లేదు. ఇదంతా బాగుంది. ఏబిసిడి వర్గీకరణపై మాట్లాడదాం, రా అసెంబ్లీకి రా. బీసీ వర్గీకరణ గురించి మాట్లాడదాం, అసెంబ్లీకి రా. రైతు బంధు గురించి మాట్లాడదాం, అసెంబ్లీకి రా. కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడదాం, అసెంబ్లీకి రా. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడదాం, అసెంబ్లీకి రా. ఇవన్నిటి గురించి అసెంబ్లీకి వీలు మాట్లాడదామని, బడ్జెట్ మీద చర్చ చేద్దాం, అసెంబ్లీకి రా. పథకాలు ఎట్లా అమలు చేద్దాం డిస్కషన్ చేద్దాం, అసెంబ్లీకి రా. ఇట్లా పిలిస్తే మంచిగా ఉంటుంది. కానీ నువ్వు నిలబడలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, నీళ్ళు తాగలేకపోతున్నావు, బువ్వ తినలేకపోతున్నావు, అట్లాంటి చిల్లర కామెంట్స్ కిందకు వస్తాయి అవి. అట్లాంటివి మాట్లాడడం
నేర్చుకోవాలి. ఎందుకంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నమ్మి మార్పు చేస్తామని మీరు చెప్పినందుకు మీకు ఓట్లేసి ప్రతిపక్షంలో ఉన్న మిమ్మల్ని తీసుకుని అధికార పక్షంలో కూర్చోబెట్టారు. ఇట్లాంటి విలువలేని మాటలు మాట్లాడితే అది మీకు ఇజ్జత్ తక్కువ అవుతుంది. దయచేసి అట్లాంటిది మార్చుకుంటే మంచిదని చెప్పేసి అటు భాష అద్భుతమైన భాషా నైపుణ్యం ఉన్న కేసీఆర్ గారు కావచ్చు, ఇటు మాస్ లీడర్గా ఒక్కసారిగా వేవుని తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు మీరు జనాలతో మీరు మాట్లాడే మాటలు జనాలు చూస్తున్నారు. ఇట్లా మాట్లాడితేనే జనాల్లోకి మాస్ ఫాలోయింగ్ వెళ్తుంది, జనాల్లోకి వెళ్తుంది అనుకుంటే జనాలు ఖరాబ్ అవుతారు. జనాలు కూడా అట్నే మాట్లాడితే సొసైటీ రేపటి నాడు భవిష్యత్ పిల్లలు ఎట్లా మాట్లాడతారు? లీడర్ని చూసి నేర్చుకునేలాగా ఉండాలంటారు కదా, అది ఫాలో కండి సార్ చాలు.